హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆలు పరాటా కంటే చాలా టేస్టీగా ఉండే ఒక పరాటా రెసిపీ అనమాట. చాలా సింపుల్ మెథడ్‌లో శనగపిండి, టొమాటోస్‌తో ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఆటా తీసుకున్నామనమాట ఒక కప్పు. దాంట్లో అర టేబుల్ స్పూన్ వాము ఇలా క్రష్ చేసుకొని వేసుకుందాము. మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత కొంచెం చిటికెడంటే పసుపు. ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. వేసి ఫస్ట్ మంచిగా దీన్ని పిండి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఎక్కువగా అయితే నీళ్ళు అవసరం పడదండి. అందుకని చెక్ చేసుకుంటే కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని కలుపుకుందాం. ఒకేసారి నీళ్లు పోసుకోకుండా. పిండి కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి పైన. ఇట్లా అప్లై చేసేసి వదిలిపెట్టామంటే మనకి పిండి బాగా సాఫ్ట్ అయిపోతుందనమాట. నానుతుంది పిండి బాగా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుందామండి పిండి. తర్వాత దీనికి స్టఫింగ్ రెడీ చేసుకుందాము. ఇది పిండి నానుతూ ఉండిద్దామండి. దీనికి స్టఫింగ్ వచ్చేసి కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. దాంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ సోంపు, కొంచెం పసుపు, ధనియాలు వచ్చి ఒక టేబుల్ స్పూన్ చూడండి ఇలా క్రష్ చేసుకొని కచ్చాపచ్చాగా వేసుకుందాం అనమాట. ఈ 3 మనకి ఆయిల్‌లో ఫ్రై అవ్వగా మంచి స్మెల్ వస్తుందనమాట. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపిండి బాగా ఆయిల్‌లో ఫ్రై చేసుకుందామండి. పచ్చివాసన పోయేటట్టుగా ఉండలేమి లేకుండా చక్కగా మిక్స్ చేసుకుంటా ఫ్రై చేసుకుందాము. ఇది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్నాము. దాన్ని వేసేసుకుందామండి. ఉల్లిపాయలు వేయగానే శనగపిండి మనకి దగ్గరగా అయిపోతుంది. స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్‌లో పెట్టుకుని మనం కుక్ చేసుకోవాలనమాట. హైలో పెట్టామంటే బాగా గట్టిగా అయిపోతుంది శనగపిండి. అందుకని సిమ్‌లో పెట్టుకుని కుక్ చేసుకుంటా ఉండాలి మనం. ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. మనకి ఇక్కడ మిక్స్ చేయటమే కొంచెం ఇదండి పనితో కూడుకున్న పననమాట. అంతేను కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇదొక 5 మినిట్స్ పడుతుందండి. కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటా ఉండాలనమాట. ఏమాత్రం హైలో పెట్టినా గానీ మనం స్టవ్ వచ్చేసి వెంటనే గట్టిపడిపోతుంది. అందుకని సిమ్‌లో పెట్టుకుని మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి కొంచెం మగ్గిందాకాను. చూడండి ఇక్కడ ఉల్లిపాయలు మనకి మగ్గినాయి అనమాట కొంచెం. ఇప్పుడు ఒక టమాటోని మనం ప్యూరీ చేసుకున్నాము. మిక్సీలో వేసేసి దాన్ని యాడ్ చేసుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక అర టేబుల్ స్పూన్ వచ్చి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి ఒక 2, 3 టేబుల్ స్పూన్లు మాత్రం నీళ్ళు యాడ్ చేసుకుందామండి. ఎక్కువ నీళ్ళు కాకుండాను. అంతేను సరిపోతుంది. దీంట్లో వచ్చి ఇప్పుడు ఒక ప్యాకెట్ వచ్చి మ్యాగీ మసాలా మ్యాజిక్ ప్యాకెట్ యాడ్ చేశానండి పౌడర్ నేను. దీనివల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట పరాటాకి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా ఒకసారి.
ఇప్పుడొచ్చేసి మనం స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుందామండి. మనకి చాలా తొందరగా ఇదంతా దగ్గర పడిపోతుందనమాట. కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకుందాము. మనకి ఉల్లిపాయలు, టొమాటోలు మంచిగా ఫ్రై అయిపోయినాయండి. అందుకని ఇప్పుడు మనం స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్నామంటే మనకి ఎక్స్ట్రా ఉన్న వాటర్ మొత్తం చాలా తొందరగా దగ్గర పడిపోతుందనమాట. చూడండి దగ్గర పడిపోయింది కదా! ఇలా మనకి కడాయి వదిలేస్తుందనమాట. అప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. ఆరేటప్పటికల్లా మనకి ఇది ఇంకా కొంచెం గట్టి పడిపోతుంది. సరిపోతుంది మన పరాటా స్టఫింగ్‌కి. ఇది ఈలోగా పక్కన పెడదామండి. ఆరనిద్దాము. మన పిండి చూద్దాం ఎలా ఉంది చూడండి ఎంత సాఫ్ట్‌గా నానిపోయిందనమాట. ఇలా సాఫ్ట్‌గా ఉంటే ఏంటంటే పరాటాలు చాలా సేపటి దాకా మెత్తగా ఉంటాయి. చాలా బావుంటాయండి. దీన్ని ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో పిండి ముద్దలు తీసుకొని పరాటా రెడీ చేసుకుందాము. ఎక్కువ పలుచగా చేయకుండా ఇలా కొంచెం మొద్దుగా చేసుకొని దీంట్లో స్టఫింగ్ పెట్టుకుందామండి. చూడండి గట్టి పడిపోయింది కదా స్టఫింగ్. ఇలా సైడ్స్‌లో నుంచి క్లోజ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న పిండి తీసేసుకుందాము. చేసుకోవటం చాలా ఈజీ అండి. ఎవరైనా చేసేయగలరు. ఎక్స్ట్రా ఉన్న పిండి రిమూవ్ చేసేసి ప్రెస్ చేసేసి మనం చాలా జెంటిల్‌గా రోల్ చేసుకోవాలి. ఎక్కువ స్పీడ్‌గా రుద్దేసామంటే పిండి బయటకి లోపలున్న స్టఫింగ్ బయటకొస్తుందనమాట. కొంచెం జాగ్రత్తగా చేసుకున్నామంటే స్టఫింగ్ బయటికి రాకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఆయిల్ అప్లై చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 పక్కల మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుందామండి. పిల్లలు లంచ్ బాక్స్‌లో కనుక ఇలా పెట్టి పంపించారంటే వాళ్ళు ఇంకా మిగిల్చకుండా తీసుకొస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూడా మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ, డిన్నర్‌లో కానీ పిల్లలకి చేసి పెట్టడానికి చాలా ఈజీ రెసిపీ అనమాట. అలానే ఒక డిఫరెంట్‌గా మీరు ట్రై చేసినట్టు కూడా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా పొంగుతుంది కదా మనకి. అంతేనండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉండే పరాటా అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.